99వ దశకాన్ని ఒక్క నిమిషం మ్యూట్లో పెట్టుకోండి. వేదస్తుతి అంటారండి. వేదంలో చెప్పిన మాట అంతా దీన్ని వేదస్తుతి దశకము అంటారనమాట. ఆ పరమాత్మని మహిమ గురించి చెప్తున్నారు. అంటే ఆయన లోకం ఎట్లా ఉంటుంది, ఆయన మహిమ ఏమి అని, ఎట్లాంటిదట, ఆయన యొక్క విభూతి లేక ఆయన మహిమ ఇంత అని చెప్పడానికి అసలు కుదరదు అని చెప్తున్నారండి. ఈ లోకంలో భూమిపైన ఇసుక రేణువులు ఎన్నున్నాయని లెక్క పెట్టడం ఎలా అసాధ్యమో అట్లా పరమాత్మని యొక్క మహా విభూతులను వర్ణించడానికి వీలు కాదు. ఇంకా ఎట్లాంటి వాడు ఈయన అంటే కేవలము తన 3 అడుగులతో వాంఘ్రిత్రయేణ అంటే తన యొక్క 3 అడుగులతో అన్నిటినీ ఆక్రమించేసినాడు, సమస్త జగత్తును ఆక్రమించేసినాడు. అతడి పాద స్పర్శ వల్ల మొత్తం అంత జగత్తంతా కూడా సర్వ సంపదలతో ఉంది అని చెప్తున్నారు. మనం ఏదైతే మనకు తెలిసి తెలియకుండా ఏది అనుభవిస్తున్నామో అదంతా కూడా పరమాత్మ యొక్క గొప్ప విభూతి అన్నమాట. ఇట్లా సమస్త విశ్వాన్ని ధరించి పోషించే అట్లాంటి నీ యొక్క పరంధామం అంటే పరమాత్మ యొక్క ఇల్లు ఎట్లా ఉంటుంది అంటే అది చాలా బాగుంటుంది. అక్కడ అందరూ అంటే ఆ వైకుంఠానికి వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారు నీ భక్తులు అంటే వాళ్ళు ఎప్పుడు ఒక ట్రాన్స్ లో ఉంటారు, మైమరచిపోయి ఉంటారు. అమృత రస మకరంద ప్రవాహం ఉంటుంది అక్కడ. అట్లాంటి ఆ విష్ణు ప్రియమైన వైకుంఠానికి ఇక్కడ ఈ లోకంలో నేను ఉన్నాను కదా, నన్ను అక్కడ చేరుకునేటట్లు అనుగ్రహించు అని భట్టాద్రి వేడుకుంటున్నారండి. నీ లోకం అంత అద్భుతంగా ఉంటుంది, నీ భక్తులంతా అక్కడ పరమానందంతో ఉంటారు, అట్లాంటి చోటికి నన్ను తీసుకెళ్ళు, నన్ను అనుగ్రహించు అని వేడుకుంటున్నారు. విష్ణోర్వీర్యాణి కోవా కథయతు ధరణేహే కశ్చరేణూన్మిమీతే యస్యైవాంఘ్రిత్రయేణ త్రిజగదభిమితం మోదతే పూర్ణ సంపత్ యోసౌ విశ్వాని ధత్తే ప్రియమిహ పరమం ధామ తస్యాభియాయాం త్వద్భక్తా యత్ర మాత్యంత్యమృతరసమరందస్య యత్ర ప్రవాహః. మనం ఇప్పుడు 1వ దశకం నుంచి 99కి వచ్చినామండి. మనం యాక్చువల్ గా 76 దగ్గర ఆగిపోయినాం. అంటే కృష్ణావతారం కంసుని సంహరించే వరకు వచ్చి ఆగిపోయినాం. ఆ తర్వాత బోలెడు విశేషాలు ఉన్నాయి ఇంకా. అంటే మరీ కృష్ణుడు మధురలో ఏమేమి చేశాడు, జరాసంధుని ఎలా సంహరించినాడు, యాదవుల్ని ఎలా రక్షించినాడు, తర్వాత పాండవులను ఎలా రక్షించినాడు, కుచేలుని ఎలా అనుగ్రహించినాడు, ఇంకా జరాసంధుని సంహరించే క్రమంలో ఎన్నో లీలలు చేసినాడు అనమాట. అవన్నీ చాలా విశేషంగా వర్ణింపబడ్డాయి అక్కడ. మళ్ళీ మహాభారత యుద్ధంలో ఎవరెవరిని ఏ రకంగా తను బ్లెస్ చేసినాడు, ఎట్లా వాళ్ళను పాండవులకు తన సహాయాన్ని అందించినాడు, చాలా విశేషాలన్నీ చెప్పుకుంటూ వస్తారు. అన్ని అంటే కృష్ణ పరమాత్మ యొక్క గొప్ప విశేషాలు చెప్పుకుంటూ వస్తూ 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 91కి వచ్చేటప్పటికి 90కి ఆ భాగవత కథ అంతా అయిపోయినట్టే. 91 నుంచి ఈ ఉద్ధవ గీత అంటే అన్ని విశేషాలు, అంటే మనం ఎలా జీవించాలి, భక్తితో ఎట్లా ఉండాలి, మన జీవిత ధ్యేయం ఎట్లా ఉండాలి అని చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే మనం కూడా భట్టాద్రి వారితో పాటు ట్రావెల్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ భగవన్ మహిమ గురించి చెప్తున్నారు. అంటే వేదం ఎట్లా చెప్పింది, పరమాత్మని ఏ రకంగా స్తుతించిందో ఆ మాటలు ఇప్పుడు చెప్తూ ఉన్నారు. అంటే ఆయనతో పాటే మన ఆలోచన కూడా ఆయనతో పాటే ఉండాలి. మనము మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నా ఆ విషయాలు మళ్ళీ కవర్ చేస్తాం. అంటే ఆయన ఆలోచనతో పాటు మనం ట్రావెల్ చేస్తే మనకు 100వ దశకంలో పరమాత్మ దర్శనం లభిస్తుందండి. మధ్యలో మనం అదంతా విన్న విషయాలే, కాకపోతే మనం ఆ దశకాలు చదువుకునేటప్పుడు ఇంకా ఎక్కువ విశేషంగా తెలుసుకుందాం అవి. కానీ ఇప్పటికీ భట్టారి గారు ఎలా ఆలోచిస్తున్నారో వారి ఆలోచనతో మనం అందరం కూడా ట్రావెల్ చేయాలి. అది నేను చెప్పాలనుకున్న పాయింట్. ఇప్పుడు భగవన్ మహిమ గురించి ఇక్కడ చెప్తూ వస్తారు. 100th దశకంలో ఏమవుతుంది, ఆయనకు కనిపిస్తారండి గురువాయూర్ కృష్ణస్వామి. మనకు కూడా అలా కనిపించాలన్నమాట. మనం ఇంకా అది వెనకదేదో వినలేదనో, నాకు రాలేదనో, అర్థం కాలేదనో అట్లా కొంచెం డిస్సాటిస్ఫైడ్ గా ఉంటే దర్శనం లభించదు. మనం కూడా ఇప్పుడు ఆయనతో ట్రావెల్ చేస్తున్నామని అందరూ భావించాలి. రేపు 100వ దశకంలో ఆ పరమాత్మ దర్శనం భట్టాద్రికి ఎలా కలిగిందో మనమందరూ కూడా అలా చూడాలి మన కళ్ళతో. కాబట్టి వచ్చేసినాం అంటే ఆఖరికి వచ్చినామనే భావన అందరికీ రావాలి. భక్తుడు ఎట్లాగా ఆయన యొక్క వైకుంఠాన్ని చేరుకుంటాడు అని చెప్తున్నారండి. ఎట్లా చేరుకుంటాడట,
ఏ భక్తుడైతే ఈ పరమాత్ముని ఆద్యుడిగా, అంటే ఆయనే మొదట ఉండేది ఎప్పుడు ఆయన అని, తర్వాత అన్నిటికీ అతనే కారణమని, ఎప్పుడు నవీనాయ భర్త్రే విభూతే, ఎప్పుడు కొత్త కొత్తగా ఉంటాడు అతను. అంటే ఇట్లా ఉంటాడని వర్ణించలేము అని చెప్పినాం కదా. ఆయన విభూతులు ప్రతి నిమిషము కొత్తగా అనిపిస్తాడు అనమాట. అన్ని ఐశ్వర్యాలకు ఆయనే అధిపతి అని, అన్నిటికీ ఆయనే కారణమని భావిస్తూ ఏ భక్తుడైతే ఆ పరమాత్మను, తన ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను యజ్ఞములందు అర్చన మొదలైన వాటి ద్వారా, లేక హవిస్సు మొదలైన వాటిని ఇస్తూ ఉంటాడో, అట్లాంటి భక్తుడు ఏం చేస్తాడు అంటే అవి ఇస్తూ ఉంటాడు. తర్వాత స్వామి యొక్క కృష్ణావతార లీలను పదే పదే స్మరిస్తూ ఉంటాడు, కీర్తిస్తూ ఉంటాడు. అట్లాంటి భక్తుడు ఏమవుతాడు అంటే ఈ లోకంలో అన్ని సంపదలు ఆయనకి, ఆయన ఏమనుకుంటాడో ఏమి కోరుకుంటాడో అవన్నీ అనుభవించి తదుపరి బాగా కీర్తి సంపాదించి మరణము అయిన వెంటనే మళ్ళీ ఇంకా ఇంకా జన్మలన్నీ ఆలస్యం, అంటే మళ్ళీ జన్మ తీసుకోవాలి, మళ్ళీ అది ముగించుకోవాలి, అట్లా జన్మాంతర ఆలస్యం అనేది లేకుండా ఆ పరమాత్మ స్థానాన్ని, ఆ వైకుంఠాన్ని చేరుకుంటాడు అని చెప్తున్నారు. స అయం ఏవ అంటే అట్లాంటి భక్తుడు ఎవరైతే ప్రతిరోజు నిన్ను ఆ రకంగా కీర్తిస్తూ ఉంటాడో, నిన్ను యజ్ఞయాగాదుల ద్వారా అర్చిస్తూ ఉంటాడో, నీవే సమస్తం అని భావిస్తూ ఉంటాడో, అట్లాంటి వాడు ఇహలోకంలో కూడా తను ఏమి కోరుకుంటాడో అవన్నీ లభిస్తాయి. పరలోకంలో కూడా వెంటనే, అంటే అతని కర్మలన్నీ సమసిపోతాయి, మళ్ళీ తిరిగి జన్మ తీసుకోడు, నీ దగ్గరకు వచ్చేస్తాడు ఆలస్యం లేకుండా. ఆధ్యాయ శేషకర్త్రే, అశేషకర్త్రే అంటే అన్నిటికీ ఆయనే కారణం. ఆద్య అంటే ఎవరు మొదటి నుంచి ఉన్నాడో అట్లాంటి వాడు. ఆధ్యాయ శేషకర్త్రే ప్రతి నిమిష నవీనాయ భర్త్రే విభూతే భక్తాత్మా విష్ణవేయ ప్రదిశతి హవిరాదీని యజ్ఞార్చనాదో కృష్ణాద్యం జన్మయో వా మహదిహ మహతో వర్ణయేత్ సోయమేవ ప్రీతః పూర్ణో యశోభిః త్వరితమభిసరేత్ ప్రాప్యమంతే పదంతే. ఇక్కడ స్తోతారహ అని చెప్పండి, అంటే స్తోత్రాలు రచించే ఓ కవుల్లారా వారిని సంబోధిస్తున్నారు. అంటే పరమాత్మ స్తుతులు, స్తోత్రాలు రచించే ఓ కవి శ్రేష్ఠులారా, మీరేం చేస్తారు అంటే వేదాలలో ఆ పరమాత్మ అవతార లీలలన్నీ ఉన్నాయి కదా, వాటినంతా బాగా స్తుతించండి, మంచిగా రాయండి. ప్రమాణ సిద్ధ అంటే అక్కడ ఉన్నాయి వేదంలో ఆయన ఎట్లాంటి వాడని, అట్లాంటివన్నీ తీసి మీరు చక్కగా రాయండి. అందరికీ ఆనందం కలిగించేటట్టుగా, అందరికీ అర్థమయ్యి ఆనందం కలిగించేలాగా బాగా తెలుసుకుని గానం చేయండి. ఆయన యొక్క కీర్తనాదులను, ఆ పరమాత్మ విష్ణువు యొక్క కీర్తనాతో తత్వజ్ఞానం సులభంగా అర్థమయ్యేటట్లు చేయండి అని చెప్తారు. అఖిల సుఖకరాణీతి అంటే ఆయన యొక్క నామాలు మోక్షప్రదాయకాలు అని బాగా కీర్తించండి. సంకీర్తనాది ఆ విష్ణువు యొక్క సకల సుఖదాయకాలని చెప్పి కీర్తించండి. ఆయన యొక్క సంకీర్తనంలో తత్వజ్ఞానం లభిస్తుంది అని చెప్తున్నారు. హే స్తోతారః కవీంద్రాస్తమిహ ఖలు యథా చేతయధ్వే తథైవ వ్యక్తం వేదస్య సారం ప్రణువత జనపాతలీలా కథాభిః జానంతశ్చాస్య మాన్యఖిల సుఖకరాణీతి కీర్తయధ్వం హే విష్ణు కీర్తనాద్యైః తవ ఖలు మహతస్తత్వబోధం భజేయం. ఓకే, పరమాత్మ అన్ని చూపించిన, అంటే ఎలా ఉండాలి అని, ఈ వర్ణాశ్రమ ధర్మాలు కూడా స్థాపించాడు ఆయన తన ద్వారా. ఎట్లా ఉన్నాడు ఈయన అని చూడాలని ఒకసారి నారదుడు ఆలోచిస్తారనమాట. అంటే ఇంతమందిని వివాహం చేసుకున్నాడు కదా, ఆయన ఉన్నాడు చూడాలి అని చెప్పి ఊహలం కలిగి, అంటే అది కూడా ఆయన వచ్చి చూసేటప్పటికి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పని చేస్తూ ఉంటాడు పరమాత్మ. నరకాచరలో ఉన్న స్త్రీలందరినీ విడిపిస్తాడు. వాళ్ళు నీవే మాకు పతి, మమ్మల్ని నీవే వివాహం చేసుకోవాలని చెప్తారు. ఇంటికి పంపించేస్తానంటే వాళ్ళు మేము పోమని చెప్తారు.
మేము ఇంతకాలం ఇక్కడ ఉన్నాము, వెళ్తే మాకు మర్యాద ఉండదు కాబట్టి మేము వెళ్ళని చెప్తాం. ఎవరు వాళ్ళు? అగ్నిదేవుని కుమారులు. అరకాసులో ఉన్న రాజకుమార్తెలంతా అగ్నిదేవుని పులట. వాళ్ళు ఎంతో పరమాత్మ సాన్నిధ్యం స్త్రీల జన్మి ఈ రకంగా చేరుకోవడానికి అన్నమాట. ఇంతమందిని వివాహం చేసుకున్నాడు కదా, ఎక్కడ ఇలా ఉన్నాడో చూడాలని వచ్చి చూస్తాడు. చూస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క పనిస్తుంది, రకరకాల కర్మలు అన్నమాట. ఒక దగ్గర ధ్యానం చేసుకుంటూ కనిపిస్తాడు, ఒక దగ్గర పిల్లలకు చెప్పిస్తూ ఉంటాడు, పిల్లలకు ఒక దగ్గర భార్యతో ముచ్చట్లు ఉంటాడు, ఒక దగ్గర బయట కూర్చొని పెద్దవాళ్ళతో మనం చిట్ చాట్ చేస్తూ ఉంటామే అలా ఉంటాడు, ఒక దగ్గర గోసేవ చేస్తూ ఉంటాడు, రకరకాల ఒక దగ్గర దేవతా ఉంటాడట, ఒక దగ్గర అలా విశ్రమించి సంగీతాన్ని వింటూ ఉంటాడటండి, ఒక దగ్గర ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాద చేస్తూ ఉంటాడట. ఇట్లా రకరకాల పనులు చేస్తూ భాగవతంలో చాలా విశేషిస్తుంది. ఎన్ని ఇళ్లకు అన్ని ఇళ్లలో కూడా ఆయన ఏదో ఒక పనిలో ఉంటాడనమాట. ఊరికే కూర్చొని ఉండడం అలా ఉండదు. అట్లా తను ఏమి చెయ్యాలి, మనం ఎలా ఉండాలనేదంతా తన యాక్టివిటీ ద్వారా చూస్తున్నాడు. సుధర్మ అని ఆయన సభ పేరండి, కృష్ణమూర్తి యొక్క సభ పేరు. ఆ సభలో అందరూ వచ్చి అక్కడ మంచి వేదాంత చర్చ చేశారు. అలాంటి ఒక నిర్వహించాడు. ఇట్లా రకరకాల పనులు, పిల్లలకు స్నానం చేయించేవాడట, ఇంకొకటి ఏదైనా పనులు హెల్ప్ చేసేవాడట, వేదాధ్యయనం ధ్యానం చేసేవాడట, ఎవరైనా వస్తే వారితో మాట్లాడుతూ ఉండేవాడట. అన్ని రకాలుగా అంటే మనం ఏమి చేయాలో చేస్తున్నాడు. తెల్లవారే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రించేవాడట. ఆ పక్షులు కిలకిల రావంటే ఒకనొక సందర్భంలో రుక్మిణి దేవపడుతుంది వస్తుంది. అంటే ఇప్పుడు లేస్తే ఇంకా విశ్రాంతి తీసుకోవడానికి కదా, ఇంత తొందరగా ఎందుకు పక్షులు మెలకువ కలిగిస్తున్నాయి అనుకునేవారు. ఆ పక్షుల కిలకిరావానికి ముందే లేచేవాడట. అంటే తన రూపాన్ని తన ఆరాధించుకునేవాడట. అంటే ధ్యానించాలంటే ఎవరిని ధ్యానించాలి, పూజించాలంటే ఎవరిని పూజించాలి, యజ్ఞాది క్రతువులు చేసేవాడట, అన్నాలు చేసేవాడ, ప్రాణ సేవ చేసేవాడట, మిత్రులతో అలా వాహ్యాలకి వెళ్ళేవాడ, ఎవరైనా ఇంటికి వస్తే మంచి మర్యాద చేసేవాడట. అన్ని కర్మలు చేస్తూ చూపించినది. అదే చెప్తున్నారు. అంటే ఆయన తన కర్మల ద్వారా ఆశ్రమ కర్మాలు పెంచినాడు. ఆ కర్మ ఎట్లా చేసినాడు అంటే చేసేటప్పుడు ఒక ఫ్రెండ్ లాగా చేశాడు, ఒక సేవకుడు లాగా చేశాడు. ఇట్లా పరమాత్మ యొక్క ఈ లీలలను భక్తులంతా ఏం చెయ్యాలి అంటే పదే పదే చెప్పుకుంటూ ఉండాలట. ఆయన మేలు ఎలా ఉంది అంటే ఇంద్రుడికి మేలు చేయాలని ఉపేంద్రుడిగా వచ్చినాడు. ఉపేంద్రుడు చిన్ని పొట్టి వామనుడుగా స్నేహితునిలాగా ఉండి అర్జున్ రక్షణ ఇచ్చినాడు. ఇట్లా అన్ని ఆయన చేసే పనులు ఎట్లా ఉన్నాయి, అన్ని 3 లోకాల రక్షణ చేసి జగద్రక్షణ శీలుడుగా ఉండు. ఆయన యొక్క పదే పదే గానం చేసి ఉండాలి అంటున్నారు. ఏం చేస్తారు అంటే యోగ సిద్ధి పొందిన వాళ్ళు ఆయన యొక్క పరమపదాన్ని ఎప్పుడు దర్శిస్తూ ఉంటారు. మనం మొన్న అష్టసిద్ధుల గురించి చెప్పుకున్నాం. అట్లా యోగ సిద్ధి పొందిన వాడు ఏం చేస్తూ ఉంటాడంటే మనోపకం మీదనే ఆయన యొక్క పరమ పదాన్ని దర్శిస్తూ ఉంటాడట. ఇంకా విప్రాహ అంటే బ్రాహ్మణుడు ఏం చేస్తారు, బ్రాహ్మణోత్తముడు శ్రద్ధతో వాళ్ళ స్తుతి ద్వారా ఆ పరమపదానికి ఉంటారు. పరమాత్మ కన్నా పరమాత్మని యొక్క ఆ వైకుంఠం కీర్తిస్తూ ఉంటారట. పరమాత్మను కీర్తిస్తూ ఆ వైకుంఠాన్ని ఇంకా ఎక్కువగా కీర్తిస్తూ ఉంటారట. విష్ణో కర్మాణి సంపశ్యత మనసి సదా బధ్నాద్ యానేంద్రశేషృత్యాం ప్రియైవ చ వ్యాతనోత్క్షేకారీ వీక్షతే యోగ సిద్ధాః పరపదమనిశం సమ్యక్ ప్రకాశం విప్రేంద్ర జాగరూకా కృత బహును యచ్చ నిర్భాతయన్. ఇప్పుడు కీర్తిస్తూ ఉండాలి అని చెప్తున్నారు కదండి.
కూడా చెప్తున్నారు, మీరు బాగా రాయండి ఆయన పరమాత్మ లీలలను అందరికి అర్థమయ్యేట్లు ఏది పెట్టకుండా రాయండి, అవి చదివి వాళ్ళలో భక్తి భావం పెరిగేటట్టు చేయండి అని చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు, ఇంతవరకు మహిమలు పూర్తిగా తెలుసుకున్నవాడు లేడు. నా భూతో నా భవిష్యత్ నా జాతో జాయమానవ, ఇంతవరకు పుట్టలేదు, ఇంకా మీదట ఈ మహిమలు పూర్తిగా తెలుసుకున్నవాడు లేడు. నీ నామకీర్తనం ఏంటిది అంటే సర్వశ్రేయోదాయకమైనది, అది శ్రేయో మార్గం అనేసి నేను ఎప్పుడు నీ కీర్తన చేస్తూ ఉంటాను, స్మరిస్తూ ఉంటాను, నీ నామాన్ని స్మరిస్తూ ఉంటాను, నీలను కీర్తిస్తూ ఉంటాను. నీవు ఉండే వైకుంఠం ఎట్లా ఉంటుంది అంటే మూలోకాలకు ఊర్ధ్వ భాగంలో పైన వైకుంఠంలో నీవు ఆ తేజస్సుతో ఉంటావు, ప్రకాశించే ఆ వైకుంఠ లోకంలో ఉండే నిన్ను నేను నతి అంటే ఎన్నో రకాల స్తుతి వచనాలతో నేను స్తుతిస్తూ ఉంటాను. నో జాతో జాయమానో సమధితస్త్వన్మహిమ్నోవసానం దేవశ్రేయాంసి విద్వాన్ ప్రతిముహురపితే నామ శంసామి విష్ణు తంత్వాం సంస్తౌమి నానా విధనుతి వచనైరస్య లోకత్రయస్యాపి ఊర్ధ్వం విభ్రాజమానే విరచిత వసతిం తత్ర వైకుంఠలోకే. ఆపసృష్ట్యాదిజన్యాః ప్రథమమయి విభో గర్భదేశే దదుస్త్వాం యత్ర త్వయ్యేవ జీవా చలశయన హరే సంగతా ఐక్యమాపన్ తస్యాజస్య ప్రభోతే వినిహితమభవత్ పద్మమేకం హి నాభౌ దిక్పత్రం యత్కిలాహుః కనకధరణి భృత్కర్ణికం లోకరూపం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రళయకాలంలో మొత్తం మనము మార్కండేయ చరిత్రలో చెప్పుకున్నాం, మొత్తం ఇంకేం ఉండదు అని, అంత జలమయమై ఉంటుంది అని. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారండి, ప్రళయ పయోధి జలాలలో అని. అప్పుడు ఎట్లా ఉంటాడు ఆయన అంటే ఒక శేషతల్పంలో ఉన్నప్పుడు నువ్వు అన్ని జీవులందరూ కూడా నీలోనే లీనమైపోయి ఉంటారు, ఇంకేముండదు. నీవు ఎప్పుడైతే మళ్ళీ తిరిగి సృష్టి చేయాలి అని అనుకుంటావో అప్పుడు నీ నాభి మూలం నుంచి ఒక పద్మం ఆవిర్భవిస్తుంది అని చెప్తున్నారండి. అంటే ఫస్ట్ ఏం పుట్టినాయి అన్నిటికన్నా ముందు అంటే నీళ్లు పుట్టినాయండి, జలం పుట్టింది. అవి పరమాత్మని ధరించినాయి అన్నమాట ఆ జలాలు. మళ్ళీ సమస్త జీవులను ఆయన ధరించినాడు, అంటే ఆయనలో ఉన్నాం అందరం మనమంతా. జన్మనే లేని ఆయన యొక్క నాభి నుంచి ఒక పద్మం పుట్టిందండి. ఆ పద్మం ఎట్లా ఉంది అని వర్ణిస్తూ ఉన్నారు భట్టాద్రి. ఆ పద్మం యొక్క రేకులు ఉంటాయి కదా, అవే దిక్కులట. ఇంకా దానికి ఒక దుద్దు ఉంటుంది చూడండి, అది ఏమి అంటే మహామేరు పర్వతమే ఆ పద్మం యొక్క దుద్దు అని చెప్తున్నారు. దాన్ని అందరూ లోకము అంటారు, ఆ పద్మాన్నే లోక రూపంగా వర్ణిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఆపసృష్ట్యాదిజన్యాః ప్రథమమయి విభో గర్భదేశే దదుస్త్వాం యత్ర త్వయ్యేవ జీవా జలశయన హరే సంగతా ఐక్యమాపన్ తస్యాజస్య ప్రభోతే వినిహితమభవత్ పద్మమేకం హి నాభౌ దిక్పత్రం యత్కిలాహుః కనకధరణి భృత్కర్ణికం లోకరూపం. ఏం చెప్తున్నారంటే ఏ లోకాహ అని అడ్రస్ చేస్తున్నారండి, అంటే జనాలను గురించి, జనుల గురించి. ఓ జనులారా అని అడ్రస్ చేస్తుంది. ఈ కనిపించే ఈ విశ్వము లేక ఈ జగత్ ఏదైతే ఉందో అది ఆ పరమాత్మనే సృష్టించినాడు. ఆ విశ్వము నా జానాథ, మీకు అది తెలియదేం, కనిపించేదంతా కూడా ఆయన సృష్టి. ఇంకొక రూపము ఆ విష్ణువుది లేక పరమాత్మది ఇంకొక రూపం ఎక్కడుంది అంటే అందరి హృదయంలో లోపల ఉన్నాడు ఆయన. మీ హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు, అది కూడా నా జానాథ అంటే మనకు తెలియదు. అది జానీత అంటే తెలుసుకోవడము, నా జానీత అంటే తెలియదు. కనిపించే సృష్టి అంతా కూడా ఆయన యొక్క ఒక రూపము. ఇంకొక రూపం ఏమి అంటే అందరిలో లోపల అంతర్యామిగా ఉన్నాడు ఆయన, అది కూడా మీకు తెలియడం లేదు.
ఎందుకు తెలియడం లేదు అంటే మాయ మంచులాగా కప్పివేస్తోంది మనస్సును. దానివల్ల ఏమవుతోంది అంటే ఈ నామరూపాత్మకమైన ఈ భౌతిక విషయాలనే మోహంలో అందరు పడిపోతూ ఉన్నారు. చిన్న చిన్న వాటికే సంతోషపడుతూ ఇంద్రియ సుఖాలకే తృప్తి పడుతూ ఉన్నారు. ఇది అయిపోయిందంటే నెక్స్ట్ స్టేజ్ ఏం చేస్తున్నారంటే ఏదో పెద్ద కోరికతో స్వర్గ సుఖాలు కావాలని యజ్ఞయాగాది క్రతువులన్నీ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు అంటున్నారండి పట్టాద్రి. అంటే ఆ పనులు చేయడం తప్ప చేయకూడదా అని కాదు, చెయ్యాలి, కాకపోతే వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ చెయ్యాలి అని ఇక్కడ మనం దాన్ని ఆ రకంగా అర్థం చేసుకోవాలి. అంటే కామ్య సుఖం కోసం కాకుండా పరమాత్మ ప్రీతి అర్థం అని చేస్తే అప్పుడు మనము గీతాచార్యుడు భగవద్గీతలో చెప్పున్నాడండి, ఏది వదిలిపెట్టకూడదు అని. యజ్ఞం చేసేది వదిలిపెట్టకూడదు, దానం చేసేది వదిలిపెట్టకూడదు, నీ నిత్య కర్మానుష్ఠానం వదిలిపెట్టకూడదు, ఏది వదలవు, అన్నీ చేసి తీరాల్సింది. కాకపోతే చేసే పద్ధతిని తెలుసుకోమని చెప్తున్నాడు. అంటే ఒక పని చేస్తున్నా, నీకు పని చేస్తున్నాను కదా, నువ్వు నాకు అది చెయ్యి, నాకు ఇది చెయ్యి అనే కోరిక కాకుండా నువ్వు చేసే ప్రతి పని కూడా పరమాత్మ ప్రీత్యర్థం అని చేసినావంటే అదే గొప్ప యజ్ఞం అయిపోతుంది. ఇక్కడ అవన్నీ చేస్తున్నారు యజ్ఞయాగాదులు స్వర్గ సుఖాల కోసము అని చెప్పేది మనం అర్థం చేసుకోవాల్సిన సెన్స్ ఏమి అంటే స్వర్గ సుఖాల కోసం అని కాకుండా నువ్వు చేసే ప్రతి క్రతువు కూడా పరమాత్మ ప్రీత్యర్థం అని చెయ్యి. అట్లా చెయ్యనందువల్ల నువ్వు మాయలో చిక్కుపడిపోతున్నావు. మరి ఆ చేసిన పుణ్యమో పాపమో ఏదో అనుభవించడానికి తిరిగి తిరిగి పుట్టడము గిట్టడము జరుగుతోంది. ఈ విధంగా జీవితాన్నంతా వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. ఎంతో దుర్లభతరమైన మనిషి జన్మ లభించినా కూడా ఆ పరమాత్మని చరణాలను ఆశ్రయించకుండా ఇట్లాంటి వాటి గురించి పాకులాడుతూ ఉన్నారు. ఓ జనులారా, ఎంత పొరపాటు చేస్తున్నారు మీరు అని చెప్తున్నారండి. ఆయనే మనలో ఉన్నాడు, ఆయనే ఇవన్నీ కూడా ఇంద్రియ సుఖాలన్నీ ఆయనే ఇస్తున్నాడు. ఇదంతా ఆ భావనతో నువ్వు ఉండి నువ్వు చేసే పనిని ఆయనకు సమర్పణ భావనతో చెయ్యి అని చెప్తున్నారండి. ఇక్కడ ఈహార ప్రఖ్యమాయా పరివృత మనసు అని చెప్తున్నారు. అంటే ఎట్లా ఉంటుందంటే మంచులాగా ఆయన మాయ మన మనసును కప్పివేస్తుందంట. దానివల్ల మనము ఇదంతా మర్చిపోతూ ఉన్నాం, మన లోపల అంతర్యామిగా ఉన్న పరమాత్మను కూడా మర్చిపోతాం. హే లోకా విష్ణురేతద్భువన మజన ఎత్తన్న జానీత యూయం యుష్మాకం హ్యంతరస్థం కిమపి తదపరం విద్యతే విష్ణు రూపం నిహార ప్రఖ్యమాయా పరివృత మనసో మోహితా నామ రూపైః ప్రాణ ప్రీత్యేక తృప్తాశ్చరథమఖపర అంతనేచ్ఛా ముకుందే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎట్లా ఉన్నాడు పరమాత్మ అని చెప్తున్నారండి. ఏకాదశ అధ్యాయంలో భగవద్గీతలో ఆయన ఎట్లెట్లా ఉన్నాడు, ఎన్ని శిరస్సులతో ఉన్నాడు, ఎన్ని బాహువులు ఉన్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయి, ఎన్ని ముఖాలు ఉన్నాయి, ఇట్లంతా వర్ణిస్తున్నారు. సేమ్ అట్లాగే చెప్తున్నారండి. ఎట్లా ఉన్నావు నువ్వు అంటే వేల కొద్ది శిరస్సులు, నేత్రాలు, పాదాలు ఇన్ని ఉన్నాయి నీకు. నువ్వు విశ్వమంతా వ్యాపించి ఉన్నావు. ఒక రూపంతో విశ్వమంతా వ్యాపించి ఉన్నావు, ఇంకొక వైపు దానికి అతీతంగా ఉన్నావు. చాలా చిన్నది, అణోరణీయ, చిన్నగా అణురూపంతో జీవుని హృదయంలో ఉన్నావు, సూక్ష్మ రూపంతో ఉన్నావు. అంటే అన్ని నీవే, బయట కనిపించే ఇంత విశాలమైన విశ్వము నీవే, ప్రతి జీవిలో అణువంత రూపంతో కూడా నీవే ఉన్నావు. ఎక్కడ చూసినా నీవే ఉన్నావు, అంతా నీవే. మనము మొన్న ఎప్పుడు చెప్పుకున్నామంటే అవన్నీ అణువు ఎట్లా ఆయన ఎట్లెట్లా వ్యాపించి ఉన్నాడని మనం ఒక భాగవత క్లాస్ లో చెప్పుకున్నాం చూడండి. ఎన్ని రకాలుగా ఉంటుంది ఆయన యొక్క ఇది అని. అంటే బరువు అనుకుంటే బరువు అవుతాడు, చిన్నగా అయితే చిన్నగా అయిపోతాడు, పెద్దగా అవుతాడు. ఏదైనా ఆయన చెప్పినప్పుడు చెప్పారు. అట్లా అండి. అంటే అన్ని చోట్ల ఆయనే ఉన్నాడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు, దానికి అతీతంగా ఉన్నాడు.
చాలా చిన్నదిగా జీవుని హృదయంలో ఎంత ఉన్నాడు, సూక్ష్మ రూపంలో. అది ఎట్లా సూక్ష్మం అంటే ఎంత చిన్నగా ఉంటాడు అంటే, ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తారు పెద్దవాళ్ళు అంటే, గుర్రానికి తోక ఉంటుంది చూడండి, ఆ తోకకి ఎన్నో వెంట్రుకలు ఉంటాయి. అందులో ఒక వెంట్రుకలో 100వ భాగాన్ని కట్ చేసి తీస్తే మళ్ళీ దానిలో 100వ భాగం ఎంత ఉంటుందో అంత ఉంటాడంట. అంటే సూది మొన కూడా చాలా పెద్దది, ఇంకా చిన్నది, అణోరణీయాన్, అంత చిన్నగా ఉంటాడట మనలో. అంత చిన్నగా ఉండి మనతో ఇంత వ్యాపారం చేయిస్తూ ఉంటాడు. వ్యాపారం అంటే ఇట్స్ నాట్ బిజినెస్, యాక్టివిటీ. మనతో ఇంత అంటే మనతో మాట్లాడిస్తూ ఉంటాడు, మనకు ఆకలి అయితే చెప్తూ ఉంటాడు, మనతో సాధన చేయిస్తూ ఉంటాడు, మనం నడుస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం, ఊపిరి పీలుస్తున్నాం, ఇదంతా కూడా ఆయన చేస్తున్న పని. అంత అణువుగా మనలో ఉండి మనతో చేయిస్తూ ఉన్నాడు. అది ఇక్కడ చెప్పడం, సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉన్నాడు. తర్వాత అన్ని కాలాలు నీవే, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అంతా నీవే, భూత భవిష్యత్ వర్తమానాలు నీవే. నీవేం చేస్తున్నావు, ప్రతి జీవుడిలో ఉన్న దేహేంద్రియాదులంతా ప్రవేశిస్తూ ఉంటావు, అందులో ఉన్న ఇంద్రియ సుఖాన్ని నీవే అనుభవిస్తూ ఉంటావు. ఇంకొక వైపు వాటికి అతీతంగా పరమానంద సుఖరసాన్ని కూడా నీవే ఆస్వాదిస్తూ ఉంటావు. అంటే ఎలా చెప్పాలి దీన్ని అంటే, ఇప్పుడు మనం ఒక మంచి పని చేసినాం అనుకోండి, మనలో ఉన్న పరమాత్మ దాన్ని అనుభవిస్తుంది. మనం ఒక సాత్విక రసాన్ని తీసుకుంటే, మనం తినే ఆహారంలో నివేదించి మనం తీసుకుంటే అందులో ఉన్న సాత్విక రసాన్ని పరమాత్మ ఆస్వాదిస్తాడు. ఆయన ఆస్వాదిస్తాడు అంటే అర్థమేమి అంటే, మనలో ఉండి మన చేత ఆస్వాదింపచేస్తాడు అని అర్థం. మనం ఎవరితో గొడవ పడినాం, ఆయన సైలెంట్ అయిపోతాడు. అది నీ పాయింట్, నీది నువ్వు చూసుకోవాలి. అదే మనం ఒకరికి హెల్ప్ చేస్తే, పని చేసామనుకోండి, లోపల ఉన్న ఆయన చాలా సంతోషపడతాడటండి, ఇంకా ఎనర్జీ ఇస్తాడట, నువ్వు చెయ్యి, సత్కర్మ చెయ్యి. తత్ ప్రోత్ క్రమ్యాపి అంటే అతీతంగా, దానికి అతీతుడవై ఉంటావు. తిష్టన్ అంటే ఉండడం. మూర్ధన మక్షణం అంటే ఎట్లా ఉన్నావు నువ్వు అంటే, ఎన్నో చేతులు, ఎన్నో కన్నులు, నీకు ఎన్నో పాదాలు, ఇంత వ్యాపించి ఉన్నావు, దానికి అతీతంగా. జీవుల్లో చాలా చిన్నగా హృదయంలో ఉన్నావు, సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉన్నావు. అన్ని కాలాలు నీవే. జీవుడి యొక్క దేహేంద్రియాదుల్లో ప్రవేశిస్తున్నావు. ఆయన ప్రవేశించకపోతే మనం చెయ్యి ఇలా ఎత్తలేమండి. ఆయన ప్రవేశించకపోతే కన్ను లేవదన్నమాట చూడాలనుకుంటే. అట్లా అందరిలో నీవు అట్లా ఉండి వాళ్ళతో ఈ జీవిత వ్యాపారం నడిపిస్తూ ఉన్నాను. వాటికి అతీతంగా ఉండి పరమానంద సుఖాన్ని కూడా నీవు ఆస్వాదిస్తూ ఉంటావు. అలాంటి వాడవు నీవు అని పరమాత్మని చెప్తున్నాడు. మూర్ధనామక్షణం, అక్కడ నా కనబడటం లేదు, ఆ నా అనేది కొంచెం బాగా కనిపించేటట్టు రాసుకో. మూర్ధనామక్షణం పదానాం వహసి ఖలు సహస్రాణి సంపూర్య విశ్వం తత్ప్రోత్క్రమ్యాపి తిష్టన్ పరిమిత వివరే భాసి చిత్తాంతరేపి భూతం భవ్యం చ సర్వం పరపురుష భవాన్ కించ దేహేంద్రియాదిషు ఆవిష్టో హ్యుద్గతత్వాత్ అమృత సుఖర సంచానుభుంక్షే త్వమేవ. ఇవన్నీ ఆ పరమాత్ముడిని ఆరాధించిన దానికి ఫలంగా భక్తులకు వచ్చే సిద్ధులండి ఇవి. 8 సిద్ధులు అని. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అంటారండి. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వం. ఇవండి. ఏమట్లంటే మామూలుగా మనకు దాని అర్థము కొంచెం తెలుస్తుంది అందరికి. అణిమ అంటే ఏమి, సూక్ష్మావస్థలో కూడా భగవంతుడు ఉన్నాడని నమ్మేదండి అది. అంటే దీనివల్ల ఆ సిద్ధుడు అంటే ఆ సిద్ధి పొందిన వాడు తనను తాను అంత చిన్నగా చేసుకోగలడు అనమాట. చిన్నగా అయిపోయి ఆయన ఎక్కడికన్నా వెళ్ళాలన్నా చేయాలన్నా అంత చిన్నగా అయిపోగలడు అని. అణుస్వరూపం అండి అది. అణిమ అంటే అణుస్వరూపం.
మహిమ అంటే మహతో మహీయానని, అంటే చాలా పెద్దది అని. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే కృష్ణావతారాన్ని జత చేసుకుంటూ అర్థం చేసుకుందాము, కొంచెం సులభం అవుతుంది మనకు. అంటే పరమాణు ప్రదేశంలో అనంత ప్రాణరాశులు ఉన్నాయండి. పరమాణు అంటే ఎంత ఉంటుంది? అణువు అంటే చిన్నది, పరమాణు అంటే ఇంకా చిన్నది. అందులో కూడా ఎన్నో జీవరాశులు ఉన్నాయండి. వాటి అన్నిట్లో కూడా పరమాత్మ వాటిలో అంతర్యామిగా ఉన్నాడు. ఇంకా ఊహించండి ఎంత ఉంటాడు. అంటే అణువే చిన్నదంటే దానికన్నా చిన్న అత్యంత అణుస్వరూపంతో లోపల ఉన్నాడు. అంటే దేశకాల పరిమితి లేని విరాట్ రూపం కూడా ఉంది పరమాత్మది. దానికి విరుద్ధంగా చిన్నగా మహతో ఇదే అణుస్వరూపంతో కూడా ఉన్నాడు. చాలా పెద్ద స్వరూపం, విరాట్ స్వరూపంతో ఉన్నాడు, చిన్న స్వరూపంతో ఉన్నాడు. అంటే రెండు గుణాలు ఆ స్వామికి ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. చిన్నది, చాలా పెద్దది. అణిమ, మహిమ. గరిమ అని చెప్తారు. గరిమ అంటే బరువైందండి. అంటే మనం ఈ సిద్ధి వల్ల ఆ సిద్ధుడికి ఏమి లాభము, లేక మనకు దీని వల్ల ఏమి ఉపయోగము అనే దానికి పోయేది వద్దు. మనము కృష్ణావతార లీలల్ని ఈ సిద్ధులకు అన్వయించుకుంటూ దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గరిమ అంటే ఏమి? శరీర బరువును భూభారానికి సమానంగా కూడా చేయవచ్చు అన్నమాట. బరువు అని. గరిమ అంటే చిన్నగాని అనుకోండి, అంటే ఎట్లా? తేలిక అన్నమాట. పత్తితో తయారు చేసిన బొమ్మ కన్నా తేలికగా ఉండేది అణిమ. చాలా బరువైనది గరిమ. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. చీమలో కూడా ఉన్నాడండి, ఏనుగులో కూడా ఉన్నాడు. బ్రహ్మాండ రూపధారి అయిన పరమాత్మ మనలో ఉన్నప్పుడు మరి మనకు బరువు అనిపించాలి కదా, కానీ అనిపించదండి. ఎందుకు అంటే లభ్యమ అనే రూపంలో మనతో ఉంటాడండి. ఎవరికి క్రిమికీటకాలకు గాని, మనకు గాని, బరువైన జంతువులకు గాని, చిన్న జంతువులకు గాని, అందరిలో ఉన్న ఎవరికి బరువు కాకుండా ఉన్నాడండి. అది అతని స్వరూపం అన్నమాట, పరమాత్మ స్వరూపం ఇది. ఇంకా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు భాగవతంలోనే. ఒకసారి స్వామి ఏలోనూ ఉన్నాడు కానీ మనకు బరువు అనిపించడు, చీమలో ఉన్నాడు, దోమలో ఉన్నాడు. అది ఇంకొక సిద్ధి పేరు ప్రాప్తి అండి. అంటే ఇష్టమైన దాన్నంతా మనం పొందలేం. మనకి ఎంత శక్తి ఉంటే అంత మాత్రమే పొందుతాం. వాటికి కొన్ని పరిమితులు ఉంటాయి. భగవంతుని శక్తి ఏది కావాలో అది పొందే శక్తి అండి ఇది. ఇప్పుడు గుర్తుంటుంది కదండి మనకంతా ఖచ్చితంగా. ప్రాప్తి అండి. మనకి ఎంత ప్రాప్తి ఉంటే అంత దొరుకుతుంది అట్లా చెప్పుకుంటూ ఉంటాం మనం. కానీ పరమాత్మ ఏది ఎప్పుడు ఏమి కావాలంటే అది చేయగలడండి. ఇక ప్రాకాశ్య అంటారు. అంటే ఎవరెవరికి ఏది చూపించాలో తన స్వరూపాన్ని అట్లా ప్రకటింపచేస్తాడండి. అంటే వారి భక్తికి తగ్గట్టుగా, వారి సాధనకు తగ్గట్టుగా వారికి దర్శనం కానీ వారికి చూపిస్తాడు తన లీలను. దాన్ని ప్రాకాశ్య అంటారండి. దీన్ని ఒక దివ్య శక్తి అనొచ్చు, లేక దూర శ్రవణము అనొచ్చు, లేక ఆకాశ గమనం అనొచ్చు. ఇట్లాంటివన్నీ అండి. ఇవి కూడా చాలా సార్లు అక్కడ చేశాడండి భాగవతం. తర్వాత ఈషిత్వ అని ఒక శక్తి. అంటే అందరినీ నియంత్రించగలిగిన అధికారం అండి. ఇంద్రాది దిక్పాలకులను కూడా నియంత్రించగలిగిన అధికారాన్ని ఈషిత్వం అంటారు. అంటే అందరినీ తన వశంలో పెట్టుకోవడం. అదే మన లాంటి వాళ్ళు, అంటే మనము అంటే ఎవరైనా సిద్ధులకు వచ్చింది అనుకోండి, వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే వేరే రకంగా వాడుకుంటారు అనమాట ఆ శక్తిని. అంటే ఎవరినో వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని వీళ్ళు చెప్పినట్టు ఆ పనులన్నీ వాళ్ళు చేయాలి, ఆ రకంగా వాడతారు. అది కాదు, పరమాత్మ శక్తి ఈ రకంగా ఉంటుంది. వశిత్వం అంటారు. అంటే సకల జీవరాశులు కూడా ఈ శక్తి, ఈ సిద్ధి పొందిన వాళ్ళు చెప్పినట్లుగా ప్రవర్తింపజేయగలిగిన శక్తి అన్నమాట ఇది. అట్లాంటిది ఇది. ఇంకా వీర్యస్య అని ఒకటి ఉందండి. అంటే భగవంతుని వీర్యం అంటారు దీన్ని. వీర్యం అంటే శక్తి అని అర్థం. ఇది వేదాలు కూడా ఆ స్వరూపాన్ని వ్యక్తం చేస్తున్నాయండి. ఈ పరమాత్మ యొక్క ఈ ఆయన ఎట్లా ఉంటుంది, ఆయన తేజస్సు, ఆయన వీర్యము అని. ఆయన చెప్తాడట, నాకెదురు ఎవరు లేరు అని చెప్తాడండి కృష్ణ పరమాత్మ.
ఏమని ఒక్కటే ఉండేది బ్రహ్మాండం. కానీ ఇట్లాంటి బ్రహ్మాండాలు ఇంకా ఎన్నైనా నా ఎదురుగా వస్తే అవన్నీ నా ముందు ఎలాగా అంటే నానిపోయిన నువ్వు గింజ ఉంటుంది చూడండి, ఒక నువ్వు గింజ కింద లెక్కట ఒక బ్రహ్మాండం. అసలు బ్రహ్మాండం అంటేనే దానికి ఇంకా మనము కొలత చెప్పలేనంత పెద్దది. ఉండేది ఒకటే. ఒకవేళ ఇఫ్ యూ ఇమాజిన్ ఇంకా ఉన్నాయని అనుకున్నా అలాంటివి దండిగా వచ్చి నా ఎదురుగా వస్తే అవి ఎలాంటివి అంటే ఒక్కొక్క బ్రహ్మాండము నానిపోయిన నువ్వు గింజ లాంటిదట. ఉలూకలి అంటారు. అంటే ఏం చేస్తాడట, నేను రుబ్బే రాయి లాంటి వాణ్ణి అని చెప్తాడట. అంటే నానిన నువ్వు గింజలు ఆ రుబ్బు రాయి కింద పడితే వాటి స్వరూపం ఎలా అయిపోతుంది అంటే దానిలో ఉండే సారం అంతా వెళ్ళిపోతుందండి. మనం చేత్తో ఇలా ఇలా అంటేనే అది నలిగిపోతుంది. అవి రాయిని ఏం చేస్తాయి? ఏమీ చేయవు. నేను అట్లాంటి వాణ్ణి అని చెప్తాడండి. అంటే బ్రహ్మాండం, అట్లాంటి బ్రహ్మాండాలు నా ముందు ఎన్ని వచ్చినా వాటిని చట్నీ చేసేస్తానని చెప్తాడండి. అంటే ఇది పరమాత్మని అపరిమితమైన వీర్య సామర్థ్యము అని ఋగ్వేదంలో ఒక రుక్కే ఉందటండి, అలా చెప్తుందట. అక్కడ అభీదమేకమేకోమస్మిన్ అని వస్తుందండి ఒక రుక్కు. అందులో దీని గురించి వస్తుంది అనమాట. అంటే పరమాత్మ యొక్క శక్తి ఎంత అంటే ఇంత అండి. బ్రహ్మాండం చాలా పెద్దది, అది ఒక నువ్వు గింజలాగంట. పరమాత్మ ఆ రోలు లాంటి వాడటండి, అంటే రాయి లాంటి. దాని కింద పడితే ఆ నువ్వు గింజ దానికి అసలు దాని ఇంకా ఉనికి లేదనమాట, స్వస్వరూపమే ఉంటది. ఇంకోటి యశస్సహ అంటారు. అంటే ఇది పరమాత్మ యొక్క గుణం, అణిమా సిద్ధిల్లో కాదు, ఆయన గుణం. ఏమది అంటే అసలు ఎవరు వర్ణించలేరట. బ్రహ్మాది దేవతలు కూడా ఆయన యశస్సును పూర్తిగా చెప్పలేరట. 4 ముఖాలతో 4 వేదాలతో తపస్సే ముఖ్య ఉద్దేశంతో ఉండే ఆ బ్రహ్మదేవుడే పూర్తిగా చెప్పలేడు పరమాత్మ యొక్క గుణగణం. అది భాగవతంలో శృతి గీతాలు అని వస్తుందండి, అందులో వస్తుంది అన్నమాట. ఎప్పుడు ఆ లైఫ్ టైము స్వామి గురించి తెలుసుకోవాలని ప్రయత్నించే అంత పెద్ద ఆయుష్ ఉన్న బ్రహ్మదేవుడు కూడా ఆయన యశస్సు గురించి పూర్తిగా చెప్పలేడట. అట్లాంటి శక్తి గలవాడు పరమాత్మ. అంటే ఇట్లాంటివి 8 మాత్రమే మనకి ఇక్కడంతా వస్తుంది. ఇట్లాంటివి చాలా మనకి ఇది ఇంకా ఎక్కడొస్తుంది అంటే సుందరకాండలో వస్తుంది. అంటే ఈ అణిమా సిద్ధి హనుమంతుడు ఏం చేస్తాడంటే ఆ లంకలో ప్రవేశించినప్పుడు చిన్నగా అయిపోతాడు, ఒకసారి పెద్దగా అయిపోతాడు. సముద్రోల్లంఘన సమయంలో చాలా పెద్దగా అయిపోతాడు, మహిమలాగా అయిపోతాడు ఆ సిద్ధి ద్వారా. తరువాత ఆ సురస నోరు తెరిచినప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ పెద్దగా మారిపోతాడు, చిన్నగా మారి లోపలికి పోతాడు. అక్కడ నుంచి బయటికి రావడానికి ఒక సిద్ధిని ఉపయోగిస్తాడు. అంటే అణిమా మహిమా సిద్ధులను ఒకదాని వెంట ప్రయోగిస్తాడు. నోరు తెరిచినప్పుడు పెద్దవాడుగా మారుతాడు, మళ్ళీ ఒక్కసారిగా చిన్నవాడుగా మారి ఒకదాని వెంట ఒక్కొక్క సిద్ధిని చూపిస్తూ బయటకు వస్తాడు. ఇంకా చాలా సార్లు ఆయన ఆ రకంగా తన శరీరాన్ని పెంచడం తెలుస్తుంది. ఇంకా మనము వామనావతారం గురించి చెప్పుకున్నాం. అక్కడ కూడా విష్ణువు ఏం చేస్తాడు, 3 అడుగుల నేలతో భూమి ఆకాశాలన్నీ నింపేస్తాడు. అట్లా అంటే ఇంతనే ఉన్నాడు, చిన్న వటువు, ఇంతే కదా వటువు ఉండేది. కానీ ఆయన ఎంత పెద్దగా మారిపోయినాడు అంటే మొత్తం నిండిపోయినాడు. మన ఇల్లు, మన ఆఫీసులు, మన అన్ని చోట్లకు వచ్చేస్తున్నాడు ఆయన, మన దగ్గరకు వచ్చేస్తున్నాడు. అంత పెద్దగా అయిపోయి ఒక పాదమే ఒక్కొక్క లోకాన్ని ఆవరించింది, అంత పెద్దగా అయింది. అంటే ఈ సిద్ధులను మీకు అర్థమైన రీతిలో మీరు దీన్ని మన పరమాత్మ యొక్క లీలలను జత చేసుకుంటే మనకు కొంచెం బాగా అర్థమవుతుందండి, మనసు కూడా కొంచెం ఇష్టమవుతుంది అనమాట. అవును కదా అని ఇంకా చాలా చాలా విశేషాలు మనం విన్నవి, మనం చదివినవి వీటికి ట్యాగ్ చేసుకోవచ్చు, బాగా గుర్తు పెట్టుకోవచ్చు అనిపిస్తుంది. వశిత్వం అంటే అన్నిటిపైన నియంత్రణ అండి, వశంలో పెట్టుకోవడం. వశిత్వం అంటే అన్నిటిపైన నియంత్రణ. శక్తి అండి, వీర్యం అని అనుకోండి, వీర్య శక్తి అని. ఈషిత్వం అంటే అందరినీ తన వశంలో పెట్టుకోవడమే. అది కూడా కొంచెం స్లైట్ డిఫరెన్స్ అండి. చించి అనుభవించే సామర్థ్యం ప్రాకామ్య అంటారు. కోరుకున్న పదార్థాలను చూడడము మరియు వాటిని అనుభవించే సామర్థ్యం పొందడం, అది ప్రాకామ్యం.
ప్రాప్తి అంటే దేన్నైనా ఎక్కడైనా పొందగలడం. మీరు అది చంద్రుని చూపించినారనేది గుర్తుపట్టుకోండి, అప్పుడు బాగా గుర్తుండు. అంటే మన ఇంద్రియాలకంతా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుందండి. ఆ దేవతలందరినీ దర్శించగలగడము, ఏదైనా ఎక్కడైనా ఎప్పుడైనా పొందగలగడం, అది ప్రాప్తి. ఇది మనము అంటే పొందిన వాళ్ళ సిద్ధి పొందిన వాళ్ళు వాళ్ళ కోసం ఉపయోగించకూడదండి. అవి కూడా పరమాత్మనికి అర్పించాలి. ఇప్పుడు మనం నారాయణీయంలో 96, 97 దశకాలలో చెప్పుకున్నాం. ఆ సిద్ధులన్నీ వస్తే వాటి జోలికి నేను వెళ్ళను, నాకు నీవే కావాలి, నీవు తప్ప నాకు ఈ సిద్ధులు అవన్నీ నేనంటూ వస్తాయి అని చెప్పుకున్నాం మనం. వాటిని పరమాత్మకు అర్పించాలండి, ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి. అని ఒకానొకడు ఏం చేస్తాడట అంటే గుర్తుకొని, మనము ఇవన్నీ కథలు ఎందుకు వస్తాయి అంటే మనకు అర్థం కావడానికి. ఇంత కష్టపడి నేను ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసి సిద్ధులన్నీ పొంది మళ్ళీ పరమాత్మకు అర్పించి ఇంకా ఎందుకు నేను తపస్సు చేసుకోవాలి, నేను కొంచెం జనారణ్యంలోకి వెళ్ళిపోతానని ప్రజల దగ్గరకు వస్తాడండి. వచ్చి ఈ సిద్ధులు ప్రదర్శిస్తాడు. అందరు జనాలు ఏం చేస్తారు, అమ్మో ఎంత శక్తి ఉంది ఇతనికి అని అతని చుట్టూ చేరుతారనమాట. మళ్ళీ ఒక ఆశ్రమం కడతారు, చాలా మంది శిష్యులు అందరు అవుతారు, చాలా లగ్జూరియస్ గా బాగా ఉంటాడు ఆయన. ఆ సిద్ధులన్నీ ఆయనకు వశమైనాయండి. ఆయన చూడ్డానికి ఎవరెవరు విఐపీలంతా వస్తున్నారు, అంత బాగా ఉంది ఆయనకు. ఆయన అనుకుంటున్నాడు నేను భగవత్ స్వరూపుణ్ణి, నాకు అవి చేయండి ఇవి చేయండి అని చెప్పి బాగా సేవలు సపర్యలు చేయించుకుంటూ బాగా మంచి ఏమంటారు విలాస జీవితానికి బాగా అలవాటు పడిపోయినాడండి అతను. ఇట్లా ఉండగా అతనికి తెలియకుండా అతని శిష్య బృందంలో ఒకనొక దొంగ కూడా చేరుకొనిస్తున్నాడండి. ఇతనికి తనకు వాళ్ళతో గౌరవం ఇప్పించుకుని పూజలు చేయించుకొని ఇవన్నీ అలవాటైపోయి వాళ్ళని గమనించడం మానేస్తున్నాడండి. ఒక దొంగ చేరుకున్నాడు, అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు అనమాట. ఒక్కసారి ఇతని దర్శనం చేసుకోవడానికి రాజకుటుంబీకులు వస్తారండి. వచ్చినప్పుడు వాళ్ళు ఆ రాణి గారి మెడలో నుంచి ఒక విలువైన హారాన్ని దొంగలించేస్తాడు. ఎవరు? ఒకనొక శిష్యుడు, ఒక దొంగవాడు అవకాశం కోసం చూస్తూ వచ్చి ఉన్నాడు కదా, తీసేసుకున్నారు. అది ఆమె అనౌన్స్ చేస్తూనే అన్ని చోట్ల కట్టుదిట్టం చేస్తున్నారు, ఎక్కడికి ఇంకా ఎవరు బయటికి వెళ్ళకూడదు. వాడు ఏం చేస్తున్నాడు, వాడి చేతిలో దొరికింది, వాడు ఈయనకు దగ్గరలో ఉన్నాడు. సో ఈ స్వామీజీనే ఇలా చేయించినారని చెప్పి ఆ ఆశ్రమాన్ని మూత వేయించి అతన్ని తీసుకెళ్లి కారాగారంలో పెట్టినారు. అతను శిక్ష అనుభవించి అట్లంతా అయిపోయింది. అంతా అయిపోయి బయటకు వచ్చినాడు. అతను చాలా అవమాన పడిపోయినాడు. శిక్ష పూర్తి చేసుకుని బయటకు వచ్చినాక అతనికి అనిపించింది, నేను ఏ స్టేజ్ లో ఉన్నాను, ఇప్పుడు ఏ స్టేజ్ కి వచ్చినాను అని. తిరిగి తన పాత జీవితానికి వెళ్ళాలని మరి ఆ పర్వత శ్రేణుల దగ్గరికి వెళ్తాడండి. అతను ఎక్కడైతే తపస్సు చేస్తున్నాడో అక్కడ ఆ గుహ దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ తనతో పాటు ఉన్న తన సహచరుడు దివ్య తేజస్సుతో ధ్యానం చేసుకుంటూ కనిపిస్తాడండి. అతని సమీపంలో ఒక హిమలింగమే తయారై ఉందటండి. ఆయన పాడిగా ఆయన తపస్సమాధిలో ఉన్నాడు. మంచి పరిమళాలు వస్తున్నాయట. ఎంత బాగుందటనో ఈయనకు అక్కడికి చూస్తూనే అతన్ని లేపి అతనికి తన అనుభవాలు చెప్తాడనమాట. ఇంతటి సిద్ధి నీకు ఎట్లా వచ్చింది అని అతన్ని అడుగుతున్నాడు. ఎవరు? ఈ ఆశ్రమానికి వెళ్లి ఆశ్రమం పెట్టుకొని తిరిగి శిక్ష అనుభవించిన వ్యక్తి తన సహచరుణ్ణి అడుగుతున్నాడు. అంటే నేను నాకు లభించిన అన్ని శక్తులను పరమాత్మకే అర్పణ చేసినాను, నా తపస్సు కొనసాగిస్తూ వచ్చినాను. అదిగో ఇక్కడ కనిపిస్తోంది, ఈ శివలింగం ఉన్న చోట ఆ పరమేశ్వరుడే ప్రత్యక్షమై నాకు సాయుజ్య భక్తిని ప్రసాదించినాడు. నేను ఇప్పుడు కనులు మూసినా తెరిచినా అన్ని చోట్ల పరమాత్మనే నేను దర్శిస్తూ ఉన్నాను అని చెప్తాడు. అప్పుడు ఇతను పశ్చాత్తాపడి అతన్నే తిరిగి తన గురువుగా స్వీకరించి తాను కూడా ఆ రకంగా తపస్సు చేయాలని, ఇంకెప్పుడు ఇట్లాంటి అష్టసిద్ధుల ప్రలోభాలకు నేను లోను కాకూడదు అనుకుని తన జీవితాన్ని ఆ రకంగా ముందుకు పోనిస్తాడు అని. అంటే ఒక్కొక్కటి ఇలాంటివి వచ్చే కొద్దీ మనం వాటిని ఏం చేస్తామంటే మన సొంతానికి ఏదో వాడుకోలేకపోతాము, ఈ రకంగా అభాసు పాలైపోతాడు. అదండి. ఒకసారి మరి ఎప్పుడైనా చెప్తానని చెప్పి ఉంటేని ఈ రోజు ఎందుకో పరమాత్మ ఇచ్చిన దశక నంబర్ 99. విష్ణోర్వీర్యాణి కో వా కథయతు ధరణేః కశ్చరేణూన్మిమీతే యస్యైవాంఘ్రిత్రయేణ త్రిజగదభిమితం మోదతే పూర్ణసంపత్ యోసౌ విశ్వాని ధత్తే ప్రియమిహ పరమం ధామ తస్యాభియాయాం
त्वद्भक्ता यत्र माद्यन्ति अमृतरसमरन्दस्य यत्र प्रवाहः त्वद्भक्ता यत्र माद्यन्ति अमृतरसमरन्दस्य यत्र प्रवाहः आद्याया शेषकर्त्रे प्रतिनिमिषनवीनाय भर्त्रे विभूतेः भक्तात्मा विष्णवे यः प्रदिशति हविरादीनि यज्ञार्चनादौ कृष्णाद्यं जन्मयो वा महदिह महतो वर्णयेत् सोऽयमेव प्रीतः पूर्णो यशोभिः त्वरितमभिसरेत् प्राप्यमन्ते पदन्ते हे स्तोतारः कवीन्द्राः तमिह खलु यथा चेतयध्वे तथैव व्यक्तं वेदस्य सारं प्रणुवत जननोपात्तलीलाकथाभिः जानन्तश्चास्य नामानि अखिलसुखकराणीति सङ्कीर्तयध्वं हे विष्णो कीर्तनाद्यैः तव खलु महतस्तत्त्वबोधं भजेयम् विष्णोः कर्माणि सम्पश्यत मनसि सदा यः सधर्मानबध्नात् यानेन्द्रस्त्यैष भृत्यः प्रियसख इव च व्यातनोत् क्षेमकारी वीक्षन्ते योगसिद्धाः परपदमनिशं यस्य सम्यक् प्रकाशं विप्रेन्द्रा जागरूकाः कृतबहुनुतयो यच्च निर्भासयन्ते नो जातो जायमानोऽपि च समधिगतः त्वन्महिं नोऽवसानं देवश्रेयांसि विद्वान् प्रतिमुहुरपि ते नाम शंसामि विष्णो तन्त्वां संस्तौमि नानाविधनुतिवचनैर्यस्य लोकत्रयस्यापि ऊर्ध्वं विभ्राजमाने विरचितवसतिं तत्र वैकुण्ठलोके आपसृष्ट्यादिजन्याः प्रथममयि विभो गर्भदेशे दधुस्त्वां यत्र त्वय्येव जीवा जलशयनहरे सङ्गता ऐक्यमापन् तस्याजस्य प्रभो ते विनिहितमभवत् पद्ममेकं हि नाभौ दिक्पत्रं यत्किलाहुः कनकधरणिभृत्कर्णिकं लोकरूपम् हे लोका विष्णुरेतद्भुवनमजनयत् तन्न जानीथ यूयं युष्माकं ह्यन्तरस्थं किमपि तदपरं विद्यते विष्णुरूपं हे लोका विष्णुरेतद्भुवनमजनयत् तन्न जानीथ यूयं युष्माकं ह्यन्तरस्थं किमपि तदपरं विद्यते विष्णुरूपं निहारप्रख्यमाया परिवृतमनसो मोहिता नामरूपैः प्राणप्रीत्येकतृप्ताः चरथमकपरा हन्तनेच्छा मुकुन्दे मूर्ध्नामक्ष्णां पदानां वहसि खलु सहस्राणि सम्पूर्य विश्वं तत्प्रोत्क्रम्यापि तिष्ठन् परिमितविवरे भासि चित्तान्तरेऽपि भूतं भव्यं च सर्वं परपुरुष भवान् किञ्च देहेन्द्रियादिषु आविष्टो ह्युद्गतत्वात् अमृतसुखरसं चानुभुङ्क्षे त्वमेव यत्तु त्रैलोक्यरूपं दद्धदपि च ततो निर्गतानन्तशुद्धज्ञानात्मा वर्तसे त्वं तव खलु महिमा सोऽपि तावान् किमन्यत् स्तोकस्ते भाग एवाखिलभुवनतया दृश्यते त्र्यंशकल्पं भूयिष्ठं सान्द्रमोदात्मकमुपरि ततो भाति तस्मै नमस्ते अव्यक्तन्ते स्वरूपं दुरधिगमतमं तत्तु शुद्धैकसत्वं व्यक्तं चाप्येतदेव स्फुटममृतरसाम्भोधिकल्लोलतुल्यं सर्वोत्कृष्टामभीष्टां तदिह गुणरसेनैव चित्तं हरन्तीं मूर्तिं ते संश्रयेऽहं पवनपुरपते पाहि मां सर्वरोगात् गोपिका जीवनस्मरणं गोविंद गोविंद నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే విజయశ్రీ దువ్వా గారు అని చెప్పుకుంటాం. అదే వామనావతారంలోనే స్వామి త్రివిక్రముడై పెరుగుతాడు అని చెప్పుకున్నాం.
ఆ త్రివిక్రమ రూపం గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారండి. అంటే నీవు త్రిభువన రూపం అంటే త్రివిక్రమ రూపాన్ని ధరించినప్పటికీ కూడా దానికి అతీతుడై శుద్ధ జ్ఞాన స్వరూపుడుగా కూడా ఉన్నావు. నీ మహిమ ఇంత అని చెప్పడానికి వీలు కాదు. ఒక చిన్న అంశతో నువ్వు అన్ని నీ యొక్క చిన్న అంశ ఈ భువనాలంతా నిండి ఉంది. చాలా చిన్నది అట్లా. ఇంకా మిగిలిన 3 భాగాలుగా ఉన్న నీ రూపం ఎట్లా ఉంది అంటే సాంద్రానంద స్వరూపం ఉంది. అది ఈ భువనాలకు పైన ప్రకాశిస్తూ ఉంది. అట్లాంటి ఇది అని చెప్పడానికి అంటే ఇంతనే నీ మహిమ అని చెప్పడానికి వీలు లేని అట్లాంటి నీకు ఒక నమస్కారం. అంటే ఒక బౌండరీ ఇంత ఎక్కడో అట్లా చెప్పడానికి వీలవుతుంది కదా, ఎల్లలు లేవు ఇంత అని చెప్పడానికి కుదరదు. అట్లాంటి నీకు నమస్కారము అని చెప్తున్నారండి. ముల్లోకాలను ఈయన తనలో ధరించినప్పటికీ వాటికి అతీతుడై కూడా శుద్ధ జ్ఞాన స్వరూపుడై అనంతుడై ఉన్నాడు. ఇది నీ మహిమ ఇంతనే అని చెప్పడానికి కుదరదు. ఈ భువనాలన్నీ కూడా ఎట్లాంటివి అంటే నీ విరాట్ స్వరూపంలో ఒక చిన్న అంశం మాత్రమే. ఈ భువనాలకు పైభాగంలో మిగిలిన అంశాలతో నీవు పరమానంద స్వరూపుడువై అక్కడున్నావు. అట్లాంటి నీకు నమస్కారం చెప్తున్నారు. సర్వో ఏం చెప్తున్నారంటే నీ అవ్యక్త స్వరూపం ఏదైతే ఉందో అది తెలుసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అంటే అందరూ దాన్ని పట్టుకోలేరు. కానీ నీ శుద్ధ సత్వైక రూపం ఏదైతే ఉందో అది సులభంగా అంటే వ్యక్తమయ్యి అంటే కనిపించే రూపాన్ని బాగా ధ్యానానికి బాగా కూర్చుంటుంది. ఆ రూపం స్పష్టంగా ఉంటుంది, మనసులో చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. నాకది అన్నిటికన్నా ఉత్కృష్టమైన రూపం. ఇక్కడ భట్టాద్రి గారు చెప్తుంది గురువాయూర్లో వెలిసి ఉన్న కృష్ణమూర్తి గురించి చెప్తూ ఉన్నారండి. ఆ కృష్ణస్వామి యొక్క మూర్తి ఇది నాకు చాలా బాగుంది. అంటే నా ధ్యానానికి నాకు మనసులో సంతోషాన్ని కలిగించే మూర్తి ఇది నాకు చాలా ఉత్కృష్టమైనది, చాలా ఇష్టమైనది. గుణముల మాధుర్యంతో నా మనసుని ఇది హరించి వేస్తుంది. నీ అవ్యక్త స్వరూపం ఉంది, కానీ అది అందరికీ పట్టుకోవడానికి సాధ్యము కాదు, కష్టమైంది. ఈ నీ కృష్ణమూర్తి ఏదైతే ఉందో ఈ వ్యక్త స్వరూపం ఉందో ఇది నాకు బ్రహ్మానందాన్ని ఇస్తుంది, ఇష్టమైనది ఇది. ఈ మూర్తిని నేను ధ్యానము కోసం ఆశ్రయిస్తాను. ఇది ఎందుకంటే నా మనసును దోచేస్తోంది కాబట్టి ఇట్లాంటి సుందరమైన నీ మూర్తిని నేను ఆశ్రయిస్తాను. నన్ను నా సర్వరోగముల నుంచి నన్ను కాపాడు అని వేడుకుంటున్నాను. అవ్యక్తంతే స్వరూపం దురధిగమతమం తత్తు శుద్ధైక సత్వం వ్యక్తం చాప్యేతదేవ స్ఫుటమమృతరసాంభోతి కల్లోలతుల్యం సర్వోత్కృష్టామభీష్టాం తదిహ గుణరసేనైవ చిత్తం హరంతిం మూర్తింతే సంశ్రయేహం పవనపురపతే పాహి మాం సర్వరోగాత్. త్రిగుణాల గురించి చెప్తూ ఉన్నారు. సత్వ రజస్తమో గుణాల గురించి మనం ఆల్రెడీ అది చెప్పుకున్నాము. ఇంకొక మాట ఏమి అది అంటే మనకు సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి ఎట్లా ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు, ఈ మహత్తత్వము అహంకార తత్వము ఇంకో తత్వము అది అర్థం కాదు, ఈ గుణాలంటే అర్థం కాదు, ఎట్లా మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఒక చిన్న పాయింట్, నాకు అర్థమైన పాయింట్ చెప్తాను. దాన్ని బట్టి మీరు ఇంకా కొంచెం ఫర్దర్ గా మీ సాధనలో మీకు తెలుస్తుంది. ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే ఇప్పుడు సత్వగుణము బాగా ఉంది అనుకోండి, మన మనస్సు ప్రశాంతంగా ఉంటుందండి. అంటే ఉద్వేగము అంటే ఎగ్జైట్మెంట్ ఉండదు, ప్రశాంతంగా కూల్ గా ఉంటాం మనం. రజోగుణం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మనసు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, అంటే చంచల స్థితి ఎక్కువగా ఉంటుంది. ఏదొచ్చినా కూడా ఎక్కువ ఎగ్జైట్ అయిపోతూ ఉంటాం. సంతోషం వచ్చినా విపరీతంగా ఎగ్జైట్ అవుతాము, ఏదైనా కొంచెం కష్టం వచ్చినా ఎగ్జైట్ అయిపోతాం. కామక్రోధాలు కూడా ఎక్కువగా ఉంటాయి, రాగద్వేషాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ ఇష్టము వీళ్ళ ఇష్టం లేదు, నేను చెప్పిన మాట వినలేదు, నేను అనుకున్నది జరగలేదు, అట్లా కోపతాపాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు రజోగుణము ఎక్కువ ఉన్నప్పుడు. ఇంకా తమో గుణం ఎక్కువగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే బుద్ధి కొంచెము లేజీగా ఉంటుంది, కొంచెం మత్తుగా ఉంటుంది. ఆ మత్తు వీడితే కొంచెం పగ ఇవన్నీ ఎక్కువైపోతాయి అన్నమాట. అది తమో గుణ లక్షణం అండి. ఇవి అందరిలో ఉంటాయి, అన్ని వస్తువుల్లో ఉంటాయి, అందరిలో ఉంటాయి.
మరి ఈ సత్వగుణము బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మనకు దేహత్యాగం లభించింది అనుకో, అప్పుడు ఏమైతుంది అంటే ఆ జీవి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతాడండి. రజోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు మరణిస్తే ఏమవుతుంది అంటే మళ్ళా భూలోకానికి తిరిగి వస్తాడు. తమో గుణం ఎక్కువగా ఉన్నప్పుడు మరణిస్తే నరకలోకాలకు పోతాడండి. ఇవన్నీ ఈ గుణాతీతులు ఉన్నారంటే ఈ 3 గుణాలను దాటి గుణాతీత స్థితి అని ఏదైతే ఉందో ఆ గుణాతీతులు ఏమవుతారంటే కేవలం సత్వగుణంలోనే ఉండే వాళ్ళు ఆ పరమాత్మని చేరుకుంటారు. ఈ గుణాతీత స్థితి అంటారు. అంటే వీటిని దాటిపోయి ఉన్న వాళ్ళు ఏమవుతారో పరమాత్మనే చేరుకుంటారు. ఇంకా మన స్వభావం ఉందనుకో, ఇప్పుడు సాత్వికులు అని ఎవరిని అనాలి, మనం వేరే వాళ్ళని ఎలా గుర్తించాలి అంటే వాళ్ళు కొంచెం ఈ గుంపులు ఉంటారు కదా, జన సందోహం అట్లాంటి చోట ఉండడానికి ఇష్టపడరు. తొందరగా అక్కడి నుంచి పక్కకు తప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కొంచెం అంటే చిన్న కంపెనీ ఇష్టపడతారనమాట. గుంపులుగా ఉన్న చోట ఉండలేరు. రాజసికులు ఎట్లా ఉంటారు అంటే వాళ్ళు ఎట్లాంటి చోట ఉంటారు అంటే ఒకవేళ మనకు అలాంటి నేచర్ ఉంటే మనల్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చండి. బాగా రద్దీగా ఉన్న చోట ఇష్టమవుతుంది వాళ్ళు. ఏదో మీటింగ్ జరుగుతుంటుంది, అక్కడ పోయి ఇంట్రెస్ట్ అనమాట, వినాలి తెలుసుకోవాలి అని. ఆ కార్యకలాపాలన్నీ జరుగుతూ ఉంటాయి చూడండి, అలాంటి చోటకి పోతారు. అక్కడ ఏదో సబ్జెక్ట్ టాపిక్ పైన హార్ట్ డిస్కషన్ నడుస్తూ ఉంటుంది, అది ఇష్టమైతూ ఉంటుంది వాళ్ళకు. ఇంకా తామస స్వభావం ఉండే వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే బెట్టింగ్ చేస్తూ ఉంటారు ఎక్కువ, లేకపోతే లేజీగా ఉంటారు, అన్ని పనులు ఎప్పుడో చేస్తూ ఉంటారు, వాయిదా వేస్తూ ఉంటారు, లేక పానశాలలలో ఉంటారు, జూదాలు ఆడే స్థలాల్లో ఉంటారు. అంటే ఇష్టపడతారు వాళ్ళు. ఇదండి, ఇది 3 గుణాలలో ఎవరెవరి నేచర్ ఎట్లా ఉంది అని. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసుకుని దానికన్నా ఒక మెట్టు పైకి పోయేకి ప్రయత్నించాలి. ఇప్పుడు ఎప్పుడు లేజీగా అన్ని పనులు పోస్ట్ పోన్ చేసుకుంటూ అశుభ్రతతో చేయవలసిన టైంకి చేయకుండా ఉన్నామనుకోండి తమో గుణంతో, మనం అక్కడి నుంచి కొంచెం రజోగుణానికి రావాలి. అక్కడ పనులు బాగా జరుగుతాయి. ఏమంటే గొప్ప కోసం ఎక్కువ పాకులాడతారు, అక్కడి నుంచి మళ్ళీ సత్వగుణానికి పోవాలి. ఇవన్నీ ఏది వద్దు, ప్రశాంతంగా ఉండాలని. ఇంకా గుణాతీతులు ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే వాళ్ళు ఎక్కువ దైవ మందిరాల్లో ఉండడానికి ఇష్టపడతారండి. హాయిగా ధ్యానమో తపస్సు చేసుకుంటూ ఉండడానికి ఇష్టపడతారు. ఈ ఉద్ధవ గీతలో వస్తుందండి ఈ విషయం అంతా. ఈ రకంగా సృష్టిలో ఏ పాయింట్ తీసుకున్నా, ఏ అంశలో అయినా కూడా ఈ త్రిగుణాల ప్రభావం ఉంటుందండి. ఎక్కడెక్కడ ఉంటుంది అంటే కర్మలో ఉంటుంది. అంటే మనం చేసే పనులలో ఈ త్రిగుణాలు అర్థమవుతాయి. మనం సంపాదించే జ్ఞానంలో అర్థమవుతుందండి. మనం చేసే సాధనలో తెలుస్తుంది, మన అలవాట్లు అభిరుచులలో తెలుస్తుంది, విద్యలో తెలుస్తుంది, మనం చేసే ఆరాధన దేవతారాధనలో లేక పండితులను ఆరాధించే గురువులను గౌరవించే దానిలో తెలుస్తుంది. తర్వాత మనకుండే శ్రద్ధలో తెలుస్తుంది, మనం అనుభవించే సుఖభోగాలలో అర్థమవుతుంది, మనం తీసుకునే ఆహారంలో అర్థమవుతుంది. తర్వాత మనం ఇష్టపడే ద్రవ్యాలు ఉంటాయి కదా, అంటే ఆహారం కోసం మనం సేకరించే ద్రవ్యాలు ఏమున్నాయి వాటిల్లో అర్థమవుతుంది, మనం చేసే శాస్త్రాధ్యయనంలో అర్థమవుతుంది, మనం మానసిక భావాలలో అర్థమవుతుందండి. అంటే మనం ఆలోచిస్తూ ఉంటాం కదా, అది శరీరంతో మనస్సుతో చేసే అన్ని కర్మలలో కూడా అది తెలుస్తుంది. ఇట్లా అంటే ఇంద్రియ విషయాల్లో తెలుస్తుంది. అన్నిట్లోనూ ప్రతి వస్తు విషయ విశేషాలలో అన్నిట్లో ఇది ఉంటుందండి. మనకి ఇప్పుడు దీనిలో ఏదైనా మూడింట్లో ఒక్క పాయింట్ బాగా అర్థమైనా కూడా దాన్ని గుర్తుపెట్టుకొని ఆ రకంగా మనం ఒక మెట్టు పైకి ఎక్కడానికి ప్రయత్నించాలి. తమో గుణాన్ని రజోగుణాన్ని తగ్గించుకొని ప్రయత్నపూర్వకంగా సత్వగుణాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అది పెంచుకుంటే ఏమవుతుందంటే ఆ సత్వగుణం నుంచి ఇంకా పైకి గుణాతీత స్థితికి పోతే ఆ వ్యక్తి ఎప్పుడు ఇంకా పరమాత్మని మనసులో ధ్యానిస్తూ ఉంటాడు. ఆ ఉండి ఆ బంధాల నుంచి విముక్తుడైపోయి పరమాత్మను చేరుకుంటాడు, నన్నే చేరుకుంటాడు అని ఉద్ధవ గీతలో చెప్తారన్నమాట. అది ఉద్ధవ గీతలో జిస్ట్ ఏమి అంటే మెయిన్ ఇదండి, నన్నే ధ్యానించాలి. మరి ఎప్పుడు ధ్యానిస్తాడు? 2 పనులు ఏక సమయంలో చేయలేం మనం. అంటే సంసారం గురించి ఎక్కువ తాపత్రయం పడుతూ పరమాత్మ గురించి కూడా తాపత్రయపడం అంటే పడము, ఏదైనా ఒక్కటే చేయగలం. కాబట్టి దీన్ని కొంచెం తగ్గించుకుంటూ మన సమయంని
పరమాత్మ ఆరాధనకు పెంచుకుంటూ పెంచుకుంటూ స్లోగా అలా చేయాలి. ఏకైక సాధనం ఏది అంటే ఈ మానవ దేహాన్ని పొందిన వ్యక్తి విషయ భోగాలందు టైం వేస్ట్ చేసుకోకుండా సాధన చేసి పరమాత్మని పొందాలి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తాడంటే వర్ణ వ్యవస్థ గురించి ఎక్కువ చెప్తారండి. అది ఇప్పుడు ఇక్కడ మనకు అవసరం లేదు. ఏం చేయాలి అంటే ఇది చేయడానికి మనకి ఎట్లా అంటే ఒక గురువుని ఆశ్రయించాలండి, ఒక సత్సంగంలో ఉండాలి. అక్కడ వారి గురించి ఏది తప్పు మాట మాట్లాడరాదట. మనం ఇప్పుడు ఎక్కడో ఉన్నాము, వారికన్నా నాకు చాలా బాగొచ్చు, లేకపోతే వారికి ఏమి రాదు వీరికి వస్తుంది, అలా ఎప్పుడు మాట్లాడకూడదు. అంటే మనము అక్కడ ఉన్నాము అంటే మనం ఆ నావను పట్టుకొని ఆ తీరం దాటడానికి వచ్చినాం అన్నమాట. అక్కడున్న మంచిని మాత్రమే గ్రహించాలి. సాధు సజ్జనుల సాంగత్యం చేస్తూ పుణ్యస్థలాలు దర్శిస్తూ సర్వభూతాలయందు నన్నే చూస్తూ నాయందు సర్వభూతాలు చూస్తూ సమదర్శులై అనన్య భక్తితో నన్ను కొలవాలి. ఈ భాగవత ధర్మం అంటే పరమాత్మ చెప్పిన ఈ అనుష్ఠానము తప్ప ఆయన్ని పొందడానికి ఇంకొక మార్గం లేదటండి. మనం భాగవత హృదయంలో 30 భాగవత ధర్మాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉన్నాం. అంటే మనం 4 పురుషార్థాల గురించి చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు, ధర్మ అర్థ కామ మోక్షాన్ని. అన్నిటికన్నా పరమ పురుషార్థము పరమాత్మనే, దాన్ని మించింది ఇంకా లేదు. మరి దాన్ని పొందడానికి ఇవన్నీ మార్గాలని చెప్తున్నారండి. భాగవత ధర్మానుష్ఠానం చేసి నన్ను పొందవచ్చు, దీనికి అందరూ అర్హులే అని చెప్తున్నారు. స్త్రీలు పురుషులు అన్ని వర్ణాల వారు కూడా ఈ భాగవత ధర్మానుష్ఠానం చేసి నన్ను తరించవచ్చు అని ఉద్ధవ గీతగా చెప్తారు.